దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి రోజు. ఆయన ప్రాణత్యాగం చేయడానికి ముందు సిలువలో పలికినటువంటి 7 మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మొదటి మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వాక్యము. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. రెండవ మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వాక్యం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. మూడవ మాట యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ వాక్యం. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. నాలుగవ మాట ఏలి ఏలి లామా సబక్తామి అని బిగ్గరగా కేకవేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 46వ వాక్యము. అలాగే ఐదవ మాట నేను దప్పిగొనుచున్నాను. లూకా శుభవార్త 19:28వ వాక్యము. ఆరవ మాట యోహాను శుభవార్త 19వ అధ్యాయము 30వ వాక్యము సమాప్తమైనది. ఏడవ మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వాక్యం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని 7 మాటలు యేసుక్రీస్తు వారు ఆ సిలువలో పలికినటువంటి మాటలండి. ఈ మాటలు ఆయన పలుకుతున్నప్పుడు ఎంత వేదనలో ఉన్నాడో తెలుసా? ఎంత బాధలో, ఎంత రోదనలో ఉన్నారంటే అది మాటలలో చెప్పలేనటువంటి బాధలో ఉన్నాడండి ఆయన. ఆ బాధలో ఉండి కూడా నీ కొరకు నా కొరకు అని మాట్లాడుతున్నాడంటే ఎంత ఆశ్చర్యమండి. ఎవరైనా మాట్లాడారా అలాగా? ఎవరైనా తన బాధలో ఉండి ఎదుటి వారి గురించి మాట్లాడినటువంటి వారు ఎవరైనా ఉన్నారని ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగం నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆయన కొరకు కాదు నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశారన్న సంగతిని మరచిపోకండి. ఆయన సహాయాన్ని ఆర్జించండి. ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు. అద్భుతమైన ఆత్మతో నింపబడతారు. ఆశించిన ప్రతిఫలాన్ని కూడా పొందుకుంటారు. ఆశ్చర్యమైన స్థితిలో మీరు నడిపించబడతారు. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి.